Hi friends, welcome to my documentary. So resolve this x square by x minus 1 into x minus 2 into x minus 3 into partial fractions. సో సింగిల్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి మార్చాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది సింగిల్ ఫ్రాక్షన్లో ఉంది, మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి మారుద్దాం. సపోజ్ దీన్ని a by x minus 1 plus b by x minus 2 plus c by x minus 3 గా అనుకుందాం. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాసాం కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని సింగిల్ ఫ్రాక్షన్లోకి రాసినట్లయితే a ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 1 into x minus 3 plus c into x minus 1 into x minus 2 divided by x minus 1 into x minus 2 into x minus 3 గా రాసుకోవచ్చు. సో ఇక్కడ x minus 1 into x minus 2 into x minus 3 కి ఇక్కడ x minus 1 into x minus 2 into x minus 3 కి క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏం మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 మిగులుతుంది. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ x మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 plus c into x into x square x into minus 2 minus 2x minus 1 into x minus 1 into minus 2 plus 2 that equals to a into x square minus 3x minus 2x ఏమవుతుంది, minus 5x అవుతుంది plus 6 plus b into x square minus 3x minus x minus 4x అవుతుంది ప్లస్ 3 ప్లస్ c ఇంటూ x square minus 2x minus x minus 3x అవుతుంది ప్లస్ 2. సో ఇప్పుడు దీన్ని పైన రాసుకుందాం. సో ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ x square minus 5x plus 6 plus b into x square minus 4x plus 3 plus c into x square minus 3x plus 2. సో ఇప్పుడు మనము కేస్ 1లో x ఈక్వల్స్ టు 1 అనుకుందాం. సో x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6 ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ plus minus 4 into 1 plus 3 plus c into x square into 1 square minus 3 into 1 plus 2. So 1 square into 1 1 equals to a into 1 square into 1 5 into minus 1 into minus 5 plus 6 plus b into 1 square into 1
minus 4 into 1 అంటే minus 4 plus 3 plus c into 1 square into 1 minus 3 into 1 minus 3 plus 2. So 1 equals to a into 1 plus 6 7 plus 7 minus 5 plus 2 plus b into plus 1 plus 3 plus 4. So plus 4 minus 4 0, b into 0 plus c into 1 plus 2 3, 3 minus 3 0, so c into 0. So 1 is equals to 2a, b into 0 into 0, c into 0 into 0. So 1 equals to 2a. అప్పుడు a is equals to 1 by 2. a is equals to 1 by 2. సో a వాల్యూ ఇక్కడ రాద్దాం. a is equals to 1 by 2. ఇప్పుడు కేస్ 2. కేస్ 2లో x ఈక్వల్స్ టు 2 అనుకుందాం. సో x జాగాలో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈక్వల్స్ టు a ఇంటూ x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6 ప్లస్ b ఇంటూ x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 3 ప్లస్ c ఇంటూ x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ a 2 ప్లస్ 2. సో ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4, 4 ఈక్వల్స్ టు a ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 5 ఇంటూ 2 అంటే 10 ప్లస్ 6 ప్లస్ b ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 2 8 మైనస్ 8 ప్లస్ 3 ప్లస్ c ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 4 3 ఇంటూ 2 6 మైనస్ 6 ప్లస్ 2. సో 4 is equals to a into plus 4 plus 6 plus 10, plus 10 minus 10 0, so a into 0 plus b into 4 plus 3 7, 7 minus 8 minus 1, so b into minus 1 plus c into plus 4 plus 2 plus 6, plus 6 minus 6 0, so c into 0. So 4 equals to a into 0 అంటే 0 ప్లస్ b ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ b, c ఇంటూ 0 అంటే 0. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b. అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4. సో b వాల్యూ ఇక్కడ రాసుకుందాం. b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4. ఇప్పుడు కేస్ 3. కేస్ 3లో x ఈక్వల్స్ టు 3గా తీసుకుందాం. ఇప్పుడు x స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6 ప్లస్ b ఇంటూ x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3 ప్లస్ c ఇంటూ x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ 2. 3 స్క్వేర్ అంటే 9, 9 ఈక్వల్స్ టు a ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 5 3 జా 15 ప్లస్ 6 ప్లస్ b ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 4 3 జా 12 ప్లస్ 3 ప్లస్ c ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 3 ఇంటూ 3 9 plus 2. So 9 is equals to a into plus 9 plus 6 plus 15, plus 15 minus 15 0. So a into 0 plus b into plus 9 plus 3 plus 12, plus 12 minus 12 0. So b into 0 plus c into plus 9 minus 9 0 plus 2. So c into plus 2. So 9 is equals to 2c. So
C is equals to 9/2. సో C వాల్యూ ఇక్కడ రాద్దాం. C is equals to 9/2. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? A is equals to 1/2, B is equals to -4, C is equals to 9/2. సో ఇప్పుడు ఏబిసి వాల్యూస్ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు x² / x - 1 ఇంటూ x - 2 ఇంటూ x - 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? ఏ అంటే 1/2. సో 1/2 అంటే 1/2 ఇంటూ x - 1 ప్లస్ బి అంటే -4 -4/x - 2 ప్లస్ సి అంటే 9/2. సో 9/2 ఇంటూ x - 3. సో ఇప్పుడు సింగిల్ ఫ్రాక్షన్గా ఉన్నదని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడదీశాం. సో ఇది ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.